కోసమే అది రావడానికి ఇబ్బంది అయ్యి మరి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి అనేది లక్ష్మణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారు కదా మీరు ఇందాక. ఎలా తుడిచిపెట్టుకుపోతే 5 ఏళ్ళు అయితే ఉంటుంది కదా, అయ్యింది 1.5 మంతే కదా. 5 ఏళ్ళు ఉండాల్సిన ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతే ఆ తర్వాత వద్దు వద్దన్న ఆగరంటే అప్పటిదాకా ఏం జరుగుతుందో ఏంటో ఈ 5 ఏళ్ళు ఎవరికి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి పాయింట్స్ మీద ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తుడుచుకుపెట్టిపోతుందంటే ఆయన ఇప్పుడు ఇదేమన్నా బంగ్లాదేశ్ లో తిరుగుబాట అసిన భయపడిపోయి పారిపోయి వేరే దేశాలకు పోయి వచ్చినట్టు కాదు ఇక్కడ. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఏదో పెద్ద అరాచక పాలన జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, రాష్ట్రపతి పాలన వస్తుంది, తర్వాత నేను బీజేపీతో మేనేజ్ చేసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోతాము అనేటువంటి ఆలోచనలో ఉన్నాడేమో. అంటే ఇందాక మన పట్టాభి గారు అన్నట్టు ఆయనకు మరి మైండ్ ఏమైనా ఎలా తిరుగుతుందేమో తెలియదు. అంత ఈజీనా? సంపూర్ణ మెజారిటీతో తెలుగుదేశం ఉంది, జనసేన బీజేపీని పక్కన పెట్టినా కూడా ఏ ఏ అవకాశాలు ఉన్నాయి అలా ప్రభుత్వం కూలిపోవడానికి? పోనీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేత కదా? ఆయన అనుభవం ఏంది, నీ అనుభవం ఏంది? నువ్వు ఏం చేసావు, ఎవరిని కంట్రోల్ చేసావు? నువ్వు ఎవరిని చేయలేకపోయావు, అంత అవినీతిమయం చేసావు. నీ 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 పోలీస్ ఆఫీసర్లు మీ ఇంట్లో అటెండర్ లాగా చూసుకున్నావు, ఏం చెప్తే చేయించుకున్నావు, అన్ని చేసావు. చంద్రబాబు నాయుడు గారు ఆ లైన్ లో వెళ్తాడా? లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎలా కంట్రోల్ చేయాలో తెలియని అమ్మాయి కూడా ఆయన ఏమన్నా ఎవరు ఏ సమయంలో ఏం చేయాలి కాకపోతే కొంత సమయం పడుతుంది. కార్యకర్త తెలుగుదేశం, నేను ఇందాక మొదట చెప్పినట్టు తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తి ఉంది, ఇంకా చర్యలు తీసుకోలేదు, నాయకులందరూ విదేశాలకు పోతున్నారు, మరి ఏ చర్యలు తీసుకోకుండా అసలు ప్రధానమైన వికెట్లని పడగొట్టలేదు, ఇంకా ఈ అంపైర్ మన ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఆలోచన ఉన్నారు. కాదని అనటం లేదు. కానీ లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేసి నువ్వు ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితిని ఏమైనా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కలగంటున్నారో కుట్రబండుతున్నారో తెలియదు. ఆ కుట్రలో ఆ కళలు ఏం సాగవు ఇక్కడ. ఎందుకంటే వెనక బీజేపీ ఉంది, పూర్తి మద్దతుతో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఉంది. ఈయన ఒకవేళ ఏదైనా విస్మరించినా లేదు నిర్లక్ష్యం చేసిన సెంట్రల్ ఫోర్సులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఆయనకు అన్ని హెచ్చరికలు చేస్తాయి, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాయి. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. ఏపీలో అలాంటివి చేస్తే అందరినీ ఎవరినైనా సరే తొక్కిన ఆరదీస్తారు, అంత ఈజీ కాదులే. కానీ ఏ పార్టీ అయినా అట్లా